హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం స్వీట్ పొంగల్ చేసుకుందాము బియ్యంతో. దానికి కావాల్సింది ఒక 1/4 కప్పు బియ్యము, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు. మీకు అలా కొలత తెలియలేదు అనుకుంటే ఏ కప్పుతో అయితే మనం బియ్యం వేసామో దానికి పైన ఎల్తో వస్తుంది కదా, దానికి కందిపప్పు వేసి శుభ్రంగా కడుక్కొని అలా నానబెట్టుకోండి. నానబెడితే పొంగల్ బాగా ఉడుకుతుంది. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 1/2 లీటర్ అంటే ఒక పెద్ద గ్లాసు పాలు, ఏ గ్లాస్తో అయితే మనం పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్లు తీసుకొని, వాటర్ తీసుకొని దాన్ని పెద్ద మంట పెట్టేసి చక్కగా ప్లేట్ పెట్టి పొంగనివ్వండి. అది మనం విడిగా చేసుకునేటట్టయితే ఇవన్నీ కలిపేసి బియ్యము పాలు అన్నీ కలిపి కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కానీ ఏదన్నా నైవేద్యం చేయాలనుకుంటే ఇలా చేయాలన్నమాట. తర్వాత పాలు పొంగిన తర్వాత బియ్యము కందిపప్పు కలిపి పెట్టుకున్నాం కదా, అది వేసేసి చక్కగా మళ్ళీ ఒకసారి కలిపి, ఎందుకంటే కలపకపోతే ఏమవుతుందంటే అడుగంటిద్ది, అడుగున పట్టేసి ఉంటాయి ఈ బియ్యము. ఆ వేడి పాల మీద వేసాం కదా, అవి అలా పట్టేసుకోకుండా ఉండటానికి అలా చేయాలి. తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకొని ఆ నేతిలో డ్రై ఫ్రూట్స్ ఏమేమి మన ఇంట్లో ఏముంటాయి, నా దగ్గర అయితే ఈ పప్పులు ఉన్నాయి అన్నమాట. బాదం, పిస్తా అవన్నీ ఉన్నాయి, జీడిపప్పు, కిస్మిస్. మీ ఇంట్లో ఇంకా ఏమన్నా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి కూడా, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ సన్నగా తరిగి అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇలా ఈ స్టేజ్లో ఉండగా ఏం చేయాలంటే, అప్పుడు బాగా పప్పు బియ్యం అన్నీ బాగా ఉడికిపోతే ఈ స్టేజ్కి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే, ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. మళ్ళీ అదే కప్పు అరకప్పు పంచదార తీసుకోవాలి. అచ్చం బెల్లం కూడా బాగోదు, పంచదార పడాలి. తర్వాత ఇది ఒక్కసారి మళ్ళీ కలదిప్పుకొని సిమ్లో పెట్టుకోవాలి. మీరు ఫస్ట్ నుంచి బియ్యం వేసిన కాడి నుంచి ఇప్పటివరకు సిమ్లోనే ఉంటే ఇక మళ్ళీ పాలు వేయటం నీళ్ళు వేయటం ఏమీ లేకుండా చక్కగా పొంగల్ రెడీ అయితే అడుగు కూడా అంటదు, అంటే మాడటం కూడా ఉండదు. మంచి టేస్ట్తో మంచి సువాసనతో వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో ఆ బెల్లము అదంతా కరిగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మనం వేయించుకున్నాం కదా నేతిలో, అవి వేసుకొని తర్వాత ముందే దంచి పెట్టుకున్న యాలక్కాయలు, మీకు నచ్చితే పచ్చకర్పూరం కూడా, అంటే వంటల్లో వేసే పచ్చకర్పూరం అని షాపులో అడిగిస్తారు, ఆ పచ్చకర్పూరం కూడా చిన్ని ముక్క నలిపి వేస్తే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు ఆ టేస్ట్ని మనం సరి చేసుకోవటానికి ఏం చేయాలంటే, కొంచెం ఉప్పు వేయాలి, కళ్ళుప్పు వేయాలి, సాల్ట్ అయిపోకండి, కళ్ళుప్పు వేసేసి పొయ్యి కట్టేసేయండి. పొయ్యి కట్టేసిన తర్వాత ఇంకా మీరు తినడానికి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ పొంగల్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. మనం వేయించుకున్న నెయ్యి ఇంకా ఎక్స్ట్రా గీ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. వేసుకొని మీ పిల్లలకి ఎంతో ఇష్టమైంది. అది లూజ్గా అలా ఉందని అనుకోపకండి, కాసేపటికి అది గట్టిపడిద్ది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.